హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి మేము వెళ్ళాము. మా చెల్లెలు వాళ్ళు ఉండే వాళ్ళ ఇంటి ఆపోజిట్ సైడే బల్కంపేట ఎల్లమ్మ. ఇక్కడ కనిపిస్తున్నది నిజస్వరూపం ఎల్లమ్మ స్వామిది. చూడండి, మరి ఇక్కడ చూడండి, మా వాళ్ళు నడుచుకుంటా ఎలా తొందరగా పరిగెత్తుతున్నారో మా పిల్లలు. మాకన్నా ఫస్ట్ మా పిల్లలే ఉంటారు. ఇది ఎంట్రన్స్లో. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ ఆపోజిట్ వెనికి సైడు నుంచి మేము వెళ్తున్నాము. చూసేయండి మరి. ఇక్కడ టెంకాయలు, తర్వాత ఏమన్నా దేవునికి చీరలు, ఒడిబియ్యము అలాంటివి తీసుకొని పోవాలంటే ఇక్కడ అంగళ్ళు స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ అంగళ్ళలోనే దొరుకుతాయి. ఇక్కడ మాత్రం ఓన్లీ మేము థర్స్డే వచ్చినాము కాబట్టి ఇక్కడ 3 అంగళ్ళు 4 అంగళ్ళు మాత్రమే ఓపెన్ చేసినారు. మిగిలిన అంగళ్ళు ఏవి ఓపెన్ చేయలేదు. అందుకోసమే 3 అంగళ్ళు మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, ఇది ఎంట్రన్స్. స్టార్టింగ్ వచ్చే ఎంట్రన్స్. మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము నడుచుకుంటా, మా చెల్లి వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉందని. ఇది ఎంట్రన్స్, మెయిన్ ద్వారబంధం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉచిత దర్శనానికి జనాలు ఎక్కువ లేరు కాబట్టి ఉచిత దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ క్యూ లైన్లో ఇక్కడ ఎల్లమ్మ తల్లి చూడముచ్చటగా ఎంతో చక్కగా దర్శనమిస్తుంది. ఈ క్యూ లైన్లో తిరిగిపోవాలంటే ఒక 2 ఉన్నాయి అమ్మవారిని మనము దర్శనం చేసుకోవడానికి. గుడి చాలా అద్భుతంగా ఉంది. మా పిల్లలు ఫాస్ట్గా అందరూ పరిగెత్తుతున్నారు. నా పెద్ద కొడుకు వచ్చి హాయ్ చెప్తున్నాడు. నా చెల్లి కూతురు, మా అమ్మ, మా చెల్లి వాళ్ళందరూ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, జనాలు ఎక్కువ వస్తారని. చూడండి, అందరికన్నా లాస్ట్లో నేనే. మా చెల్లి పిల్లలు, మా అమ్మ అందరూ. ఇది ఎంట్రన్స్. చూడండి, అమ్మవారు ఎంత చక్కగా కనపడుతుందో. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళామండి. చాలా మంచిగా అనిపించింది అమ్మవారిని చూస్తుంటే. మేము ఇన్ని రోజులు వినడమే కానీ బల్కంపేట ఎల్లమ్మ అంటే చూసింది ఇప్పుడే ఫస్ట్ టైం. గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ దేవుని దగ్గరికి వెళ్ళడానికి. క్రౌడ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎంట్రన్స్లో నుంచి వెళ్ళిపోయాం మేము. ఇదిగోండి చూడండి, మా అమ్మ చూడండి పరిగెత్తుతుంది. ఇది ఇంకొక ఎంట్రన్స్. ఇది టికెట్లు తీసుకొని పోయే ఎంట్రన్స్ అండి. అది ఉచితంగా వెళ్ళే ఎంట్రన్స్. ఇది ఇటు సైడ్ ద్వారబంధం కనిపిస్తున్నది, టికెట్లు తీసుకొని వెళ్ళే ఎంట్రన్స్. అయినా జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి మేము టికెట్లు తీసుకోకుండా వెళ్ళిపోయాము. ఈ గుళ్ళోకి వెళ్ళిన వెంటనే రైట్ సైడు ఈ ముడుపులు కనిపిస్తుంటాయి. ఏదైనా కోరికలు కోరుకొని, పిల్లలు పుట్టని వాళ్ళు ముడుపులు కట్టుకొని మంచిగా కోరికలు కోరుకొని ఆ దేవునికి ముడుపు సమర్పిస్తున్నారు చాలామంది. అక్కడ దర్శనం చేసుకొని కంపల్సరీ అక్కడ దర్శనం చేసుకోండి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి అమ్మవారి నుంచి వచ్చే నీళ్ళు తలకు పోసుకొని ఫస్ట్ మనకు ఫస్ట్ గురువు ఎవరంటే వినాయకుడు కాబట్టి వినాయకుడిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన కనిపిస్తున్న మండపంలో అమ్మవారు ఉండదు. ఆ మండపం కింద రూమ్లో అమ్మవారు నెలకొంది.
అందుకోసం ఈ 4 లైన్స్ తిరిగి వచ్చేసి ఆ మండపం కింది సైడు గర్భగుడి కింది సైడు గర్భగుడి ఉంది. ఆ పైన కనిపిస్తున్న అమ్మవార్లంతా చూడ చక్కగా ఎంత బాగున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది చూడండి, ఇదే కింద గర్భగుడిలో ఎంట్రన్స్లోకి లోపలికి వచ్చేసాము. ఫస్ట్ నేను భయపడినానండి, గాలి తగులుతుందో లేదో అని, జనాలు ఎక్కువ ఉన్నారు కదా అని. అయినా పర్వాలేదు, ఫ్యాన్లు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు దగ్గరగా అమ్మవారిని చూపిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ సెల్లలో లేదు. ఆయన దర్శనానికి వెళ్ళేటప్పుడు నేను చిన్న క్లిప్ యాడ్ చేశాను, అమ్మవారిని తీసుకున్నాను. తర్వాత మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ సైడ్ బయటకు వచ్చేసాము మేము. బయటకు వచ్చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్లేస్ దగ్గరకు వచ్చి మేము కూర్చున్నాము. కొంచెం సేపు దర్శనం చేసుకునే వెంటనే వెళ్ళిపోవడం ఎందుకనేసి అమ్మవారిని దగ్గర కూర్చొని కొంతసేపు ప్రసాదం తీసుకొని తినేసి మళ్ళీ మా పిల్లలు స్టార్ట్ అయ్యారు. దేవుని గుళ్ళో లోపల విగ్రహాలు, గోడలకు పెట్టిన విగ్రహాలన్నీ దేవుని దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాం. అక్కడ కింద ఫోటో అలో లేదు కాబట్టి, వీడియో కూడా అలో లేదు కాబట్టి, అందుకోసం నిజస్వరూపం ఇక్కడున్న అమ్మవారే నిజస్వరూపం. అక్కడ కూడా కింద వెలిసినది, అక్కడ నిజస్వరూపమే ఇక్కడ కట్టించారు గోడకు. చూడండి, మా పిల్లలు ఎక్కడ తప్పిపోతానో అని మాకు టెన్షన్ అయింది. మా పిల్లలు ఫాస్ట్గా పరిగెత్తున్నారు, అందుకోసం. చూడండి, మరి బల్కంపేట వెళ్దాం మనం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అన్నపూర్ణాదేవి, అమ్మ నాగమ్మ అద్దాలల్లో, బంగారు అద్దాలల్లో ఎల్లమ్మ స్వామి, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వీళ్ళంతా అద్దాల రూమ్లో ఉంటారు. ఇక్కడ సైడ్ మా పిల్లలు, మేము ఎక్కడికి పోయినా మ్యాండేటరీ అండి ఫోటోలు తీసుకోవడం, స్టేటస్లు పెట్టుకోవడం. అందుకోసం మా పిల్లలు ఫోటోకు రెడీ అవుతున్నారు. అక్కడ ప్లేస్ ఎవరు జరుగుతారా అనేసి అక్కడ ఫోటోలకు స్టిల్ ఇస్తున్నారు. చూడండి, మా చిన్న కొడుకు పెద్ద దొంగ నా కొడుకు ఎలా వస్తున్నాడో చూడండి. చూసేకి అమాయకంగా కనిపించిన నా చిన్న కొడుకు పెద్ద జాదు నా కొడుకు. ఎందుకంటే వాడు, మేము ఒకసాట దేవుణ్ణి మొక్కుతుంటే వాడు ఇంకొకసాటికి వెళ్ళిపోతాడు. వాడిని ఎత్తుకోలేకనే మాకు ఆ గుళ్ళో టైం సరిపోతుంది. అందుకోసం అక్కడ కనిపిస్తున్నది మా చెల్లెలు, కూతుర్లు, మేము, మా అమ్మ, మా తమ్ముళ్ళు. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొన్ని ఫోటోలు పెట్టినాను, మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు.